అందరికీ ప్రభునామమున వందనాలండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యమును మనము చూడబోతున్నాము. పూర్వకాలంలో అనగా మొదటి నిబంధన సమయంలో ఎలాగో ప్రజలు ఆరాధన చేశారు ప్రభువును, ఇప్పుడు ఎలాగో ఆరాధన చేస్తున్నారు అన్నది ఈ 9వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది. 11 నుంచి 15 వచనాలు మనకు మూలవాక్యము గనుక అందులోని విషయాలు చదువుకొంచు పైన జరిగిన విషయాలను చూద్దాం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని మరి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మనం చూస్తే 9వ అధ్యాయం 1వ వచనం నుంచి కింద వరకు చూస్తూ వస్తే పాత నిబంధన కాలంలో వారు ఏం చేసేవారు, బలులు అర్పించుకోవటానికి ఒక ప్లేస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా. సెలెక్ట్ చేసుకొని ఒక గుడారం లాంటిది కట్టారు, దానికి పరిశుద్ధ స్థలమని పేరు పెట్టుకున్నారు. అది ఎవరు చేసుకున్నారు? మనుషులే తయారు చేసుకున్నారు కదా. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి దేవునికి వారి విషయమైన బలులు, పాప పరిహారార్థ బలులే కానీ, నిరపరాధ బలులే కానీ, ఇంకా అటువంటి కృతజ్ఞతా బలులే కానీ, ఇటువంటివి ఏవైనా కూడా అర్పించడానికి వారు ఏం చేసుకున్నారు, ఒక గుడారం అంటే మేబీ ఇలాంటి మందిరం లాంటి ఒక ప్లేస్ని ఏదన్నా వాళ్ళు పెట్టుకొని ఉండుంటారు. దానికి 3 తెరలు వేసుకున్నారు కదా. ఈ గుడారం అంతటికి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టుకున్నారు. తర్వాత అది పరిశుద్ధ స్థలము, తర్వాత ఆ గుడారంకి ఇంకో తెర కట్టారు. ఇంకా లోపలికి వచ్చేసేవారు ఎవరు వస్తారంటే అతి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టుకున్నారు. ఆ అతి పరిశుద్ధ స్థలములోనే ఏం పెట్టారు? దేవుని మందసమును పెట్టారు. ఏదైతే యెహోవా ఆజ్ఞాపించాడో ఆ మందసమును పెట్టారు. చూడండి అక్కడ అదే ఉంటుంది 9వ అధ్యాయం 4వ వచనంలో. 2వ తెర ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారముండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ నిబంధన మందసంలో ఏమున్నాయండి? మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలుకలను ఉండెను. ఇందులో ఏమేమి ఉన్నాయంట? అతి పరిశుద్ధ స్థలం ఉంది అంటే 3 ఒకే గదికి. ఇప్పుడు చెప్పండి, అది ఇదంతా గుడారం అయితే ఈ గుడారంలో సగం పరిశుద్ధ స్థలము, ఇక్కడ నుంచి అతి పరిశుద్ధ స్థలమం పెట్టుకొని ఇక్కడ ఒక నిబంధన మందసం పెట్టుకొని ఆ మందసములో ఏమున్నాయంట? మన్నాగల బంగారు పాత్రయు, అహరోను చేత చిగురించిన చేతి కర్రయు, ఇంకా 10 ఆజ్ఞలు, దేవుడు రాయించిన 10 ఆజ్ఞలు, అక్కడ ఆయనే రాసి మనకిచ్చిన మోషేకిచ్చిన 10 ఆజ్ఞలతో కలిగిన ఆ 2 పలకలు కూడా అందులో పెట్టి ఉంచారు. అది ఏంటి? వాళ్ళు ఒక ఫిజికల్గా ఒక స్థలమును ఏర్పాటు చేసుకొని అక్కడ దేవుడిని ఆరాధించడానికి, దానికి ఈ స్థలం అంతటికి చుట్టూనంట చూడండి దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న 5వ వచనంలో మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు. ఎందుకంటే ఇవన్నీ ఏర్పరిచినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతపట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానాకృతముల కొరకును అతడర్పించును. ఏంటంట?
ఎవరు వెళ్ళేవారు ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి? యాజకులు ప్రతిదినము అనుదినము వెళుతూ వస్తూ ఉండేవారంట. కానీ ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేవాడంట. అతను ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఇంకెవరు చూడడానికి లేదు, ఏమీ లేదు. ప్రజలందరూ బయట కనిపెట్టుకునే పనిలోనే ఉన్నారంట. అయితే ఈ కనిపెట్టుకుంటూ ఉంటున్నారంట. అయితే ఈ ప్రధాన యాజకుడికి ఏం చేసేవారంటే నడుముకో కాలుకో ఎక్కడో ఒక చైన్ లాంటిదో ఒక తాడు లాంటిదో కట్టి బయట ఎదురు చూస్తూ ఉండేవారంట. ఈ ప్రధాన యాజకుడు బయటకు వస్తే వచ్చినట్టు, లేకపోతే చనిపోయడానికి కాలుతో వెనక్కి లాక్కునేవారు. ఎందుకంటే ఎవరు లోపలికి వెళ్ళే అంత పరిశుద్ధంగా దానిని దేవుడు చేసుకున్నాడు కదా. అది అప్పట్లో ఉన్న ఆరాధనా క్రమం. అయితే ఈ ప్రజలందరి పాపముల కొరకు, తన పాపముల కొరకు ఈ ప్రధాన యాజకుడే దేవునికి బలులర్పించేవాడు. దేవుడు ఏం చెప్తే అది తీసుకొచ్చి ప్రజలకు చెప్తూ ఉండేవాడు. అది పాతకాలంలో మొదటి నిబంధన కాలంలో జరిగిన ఆరాధన బలుల క్రమం. 11వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అంటే ఏంటి? మన చేతులతో చేసినది కానిది, మరి ఇంకేంటంట అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదంట, పరిపూర్ణమైనది ఘనమైనదైన గుడారము అంటే ఏంటంటే అది పరలోకమే అని తర్వాత చదివితే మనకు 24-25 వచనాల్లో మనకు కనబడుతుంది. చేతితో చేసినది కాదు, మరి ఇంకేంటంట మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన ఈ గుడారంలోనికి ప్రవేశించడానికి క్రీస్తు అనే ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు ఆయన ఒక్కసారే ఆయన మరణించేశాడు. ప్రజలందరూ ఏం చేసేవారు? వారి వారి పాపముల కొరకు ప్రధాన యాజకుడి దగ్గరకు వచ్చి చెప్పుకుంటే ఆయన సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చేసి వస్తూ ఉండేవాడు. ఎప్పుడు? మన పితరుల కాలంలో. కానీ యేసుక్రీస్తు ప్రభు తరువాత మనకు ఆ పరిస్థితి లేదు. యేసుక్రీస్తు ప్రభు వారే మన ఇద్దరికి మధ్యవర్తి, మనకును దేవునికి మధ్య మధ్యవర్తిత్వం వహించి ఆయనే ప్రధాన యాజకుడుగా, ఆయనే ప్రధాన న్యాయవాదిగా నీ కొరకు నా కొరకు వచ్చి ఆయనే ఒక్కసారే, ఇంకా కింద చక్కని మాటలు రాశారు ఏంటి? కోడల రక్తముతోనూ మేకల రక్తముతోనూ ఎడ్ల రక్తంతోనూ కాక 12వ వచనంలో ఉంటుంది చూడండి, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అంటున్నాడు. ఎవరిదో రక్తం తీసుకొని మోషే కూడా అప్పట్లో అదే చేసేవాడు కదా. ఈ బలులన్నీ చేసి వీరందరినీ కాపాడడం కొరకు ఆయన ఏం చేసేవాడు? రక్త ప్రోక్షణ చేసేవాడు. ఏదో ఒక పశువుని చంపి దాని రక్తాన్ని ఆ పరిశుద్ధ గ్రంథముల మీద, వారి గృహముల మీద, వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ ప్రజలందరి మీద ఆయన ప్రోక్షించుచూ వెళ్ళేవాడంట. ఆ వచనం మనకి 20వ వచనంలో మనకు కనబడుతుంది చూడండి. మోషే ప్రతి ఆజ్ఞలను ప్రజలతో, ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన ఇదే అని చెప్పుచు గ్రంథము మీదనో ప్రజలందరి మీదనో ప్రోక్షించెను. ఇప్పుడు మనకు ఆ పద్ధతి లేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటికీ చెక్ పెట్టేసి ఆయన ఒక్కసారే మరణించెను అని మనకు పైన చదివాం మనం కదా. 12వ వచనంలో మనము అదే చదివాం. ఒక్కసారే ఆయన తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎందుకంటే ఈ పశువుల రక్తము, లేకపోతే ఎడ్ల రక్తము, మేకల రక్తము, వీటి ద్వారా మనకి పాప పరిహారం దొరుకుతుంది అనుకుంటే అక్కడ అదే రాశాడు భక్తుడు ఏంటి? అంతకంటే విలువైన, అంతకంటే అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారునిగా ఆయనే నీ కొరకు నా కొరకు అక్కడ పరలోకం సిద్ధపరచుచున్న ఆ దేవుని గుడారములో నుండే ఒక మనుషుడు వచ్చి ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఒక్కసారి ఆయన మరణించేశాడు. ఎందుకు? మరలా దీనికి రివిజన్స్ ఏమి చేసే పని లేకుండా దేవుడు ఒక్కసారే ఆయన మరణించి నీ కొరకు నా కొరకు ఈ తెరను చింపివేశాడు. ఆయనతో మనము సహవాసము చేసే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఎక్కడికి ప్రవేశిస్తామో, ఆయన ఎలాగైతే
పరలోకంలోనికి వెళ్ళాడో ఆయన అక్కడ పరలోకంలోనికి ప్రవేశించాను అన్నమాట మనం చూస్తాం. 24వ వచనంలో ఆయన మనం చూస్తాం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం అంటే తండ్రి అయిన దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. వీళ్ళు భూమి మీద ఉన్న ఏ గుడారంలోనికి ఆయన ప్రవేశించలేదు కానీ ఇంతకన్నా అతి పరిశుద్ధమైన ఆ పరలోకంలోనికి ఆయన ప్రవేశించి నీ కొరకు నా కొరకు ఆయన అక్కడ స్థలము సిద్ధపరచుచు అక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎవరి కొరకు? నీ కొరకు నా కొరకు. ఇది మన పాపములను గుర్చిన విషయం మనకు అర్థమైతేనే దీంట్లో ఉన్న పరిశుద్ధత, దీంట్లో ఉన్న గొప్పతనం మనకు అర్థమవుతుంది. గడిచిన వారం చూసాం, ఉజ్జా ఏం చేశాడు? మందసాన్ని పడిపోతుంది, జారి పడిపోతుందని ఆపాలనుకుంటాడు. ప్రభు అంతకన్నా పరిశుద్ధమైన వాడు కదా, అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన కోపము వెంటనే ఉజ్జా మీదకి వచ్చింది. అక్కడే వెంటనే ఆయన మరణించి చనిపోయాడు. అదే పరిస్థితి ఈ దినం మనకు కూడా వస్తే ఏ చిన్న పాపమైనా మనం చేస్తే కీర్తనకారుడు చాలా స్పష్టంగా రాశాడు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. అది చిన్న పాపమా పెద్ద పాపమా? నేను చిన్న అబద్ధమే కదా ఆడాను అనుకుంటాం కదా, ఏదో చిన్నది వెళ్ళొద్దన్న చోటకే కదా వెళ్ళాము అనుకుంటాం. అది కూడా దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కూడా పాపమే. మరి ఆ దినము పాపం ఉజ్జా దేవుని మందసం పడిపోద్దని దేవుని కొరకే ఆలోచించి దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. పట్టుకోవాలని కూడా తను ఇంటెన్షనల్గా కూడా పట్టుకోలేదు, కానీ తనకు తెలియకనే చేసి ఉన్నను తనేమైపోయాడు? మరణానికి పాత్రుడైపోయాడు. ఈ దినము నీవు నేను తెలిసి ఎన్ని పాపములు చేస్తున్నా దేవుడు ఇంకా నిన్ను నన్ను స్పేర్ చేస్తున్నాడు. ఇంకా నీకు నాకు ఆయన కృపనిచ్చి, ఆయన కాపుదలనిచ్చి, ఆయన భద్రతనిచ్చి, ఆయన సన్నిధానంలో నిన్ను నన్ను ఇటు రీతిగా ఈ క్షేమస్థితినిచ్చి ఆయన నిలవబెట్టుకున్నాడంటే ఆయన కృప, ఆయన కనికరము ఇంకా నీ మీద నా మీద మెండుగా ఆయన ఉంచి నీ కొరకు నా కొరకు ఆయన ఆలోచించుచున్న దేవుడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరలోకంలోనికి వెళ్ళి ఆయన తన రక్తంతో మనలను కడిగేసి ఒక్కసారి అయిపోయింది. అది మళ్ళీ సంవత్సరం రివిజన్ ఏం లేదండి దీనికి. 25వ వచనంలో చూడండి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము ఏంటంట? ప్రధాన యాజకుడు తనది కాని రక్తం అంటే ఏ పశువుదో ఏదో ఒక పశువుది ఆయన తీసుకొని లోపలికి వెళ్ళేవాడు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు అయితే తన స్వరక్తముతో అన్నమాట మళ్ళీ మనకు అక్కడ కనబడుతుంది చూడండి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగయుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. అదే అంట. మరలా ఆయన చనిపోలేదు కానీ ఒక్కసారే ముందున్న వారికి, మన ముందున్న వారికి కానీ, రాబోయే తరాలకు కానీ, ప్రజెంట్ ఉన్న తరాలకు కానీ ఆయన ఒక్కసారే ఆయన మరణించి నీకు నాకు గేట్వే ఓపెన్ చేశాడు. దేనికి? ఆయన మందిరములో, ఆయన నిత్య నివాసములో, ఆయన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే ధన్యత రక్షింపబడిన నీకు నాకు ఇచ్చాడు. అదే ఉంటుంది 28వ వచనంలో. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని, మంచి మాట ఇది చూడండి, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అదంట. ఎవరి కోసం? ఆయన కొరకు కనిపెట్టుకొని కొనిన వారి రక్షణ నిమిత్తం ఆయన రెండవసారి రాబోతున్నాడు మనల్ని ఎదుర్కొనటానికి. ఆ దినం వరకు మనం కూడా అట్టి రీతిగానే పాపము లేకుండా ఆయన రక్తము చేత కడగబడి ఆయన పరలోకంలోనికి ప్రవేశించబోతున్నాము అన్న నిరీక్షణ కలిగి మనము కూడా ఆయన కొరకు పాపము లేకుండా కనిపెట్టుకొనుచు ఎదురు చూడాలి.